శని త్రయోదశి పూజా విధానం. శని త్రయోదశి రోజున బ్రహ్మ ముహూర్త సమయానికి నిద్రలేచి కాలకృత్యాల అనంతరం శుభ్రమైన దుస్తులు ధరించాలి. పూజా మందిరంలో నువ్వుల నూనెతో దీపారాధన చేసి శని భగవానుడిని ఆరాధించి పూజించాలి. శని భగవానుడితో పాటు శివపార్వతులను కూడా అర్చన చేయాలి. ఉపవాస దీక్షను కూడా పాటించాలి. శని త్రయోదశి రోజున శివాలయంలో నవగ్రహాల దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేసి శని భగవానుడికి తైలాభిషేకం చేయాలి. తర్వాత తమలపాకులో నువ్వులు, బెల్లంతో తయారు చేసిన పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత నవగ్రహాలకు 9 ప్రదక్షిణలను చేయాలి. ఆ తర్వాత స్నానం చేసి మరలా శివాలయంలో శివుడికి కానీ ఆంజనేయ స్వామికి కానీ 11 ప్రదక్షిణలు చేయాలి. శని వాహనం కాకి కావున కాకికి ఆహారాన్ని పెడితే చాలా మంచిదని పూజారులు చెప్తున్నారు. నల్ల చీమలు తిరిగే ప్రదేశంలో పంచదారను చల్లండి. ఆ తర్వాత రావి చెట్టు దగ్గర దీపారాధన చేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. శని భగవానుడి భార్య జ్యేష్ఠాదేవి రావి చెట్టు మొదట్లో నివసిస్తుంది. శని త్రయోదశి రోజున రావి చెట్టుకు 11 ప్రదక్షిణలు చేసి శని దోషం తొలగిపోతుంది. మనం ఎప్పుడు కూడా శని 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 అని పిలిచి భయపడనక్కర్లేదు. నిజానికి ఆయన నామం శనేశ్వరుడు. ఈశ్వర శబ్దం ఎక్కడైతే ఉందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. ఈశ్వరుడు అనేటువంటి శబ్దం రావడం చేత ఈ శనేశ్వరుడు కూడా శివుడు లాగానే, వెంకటేశ్వర స్వామి లాగానే మనల్ని అనుగ్రహిస్తాడు అని శాస్త్రాలు ఖచ్చితంగా చెబుతున్నాయి. కనుక ఎటువంటి భయాలకు పోకుండా ముక్కోటి దేవతలలో ఒకరైన శనీశ్వరుడిని త్రికరణ శుద్ధిగా పూజిస్తే అంత శుభమే. శని అని ఏలిన శని అని ఎవరన్నా చెబితే భయపడకండి. చక్కగా అతన్ని స్మరించండి చాలు. ఆయన అదుపులో ఉన్న అన్ని సమస్యలను బయటపడేస్తాడు.